ఈ కాలంలో ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు వాక్యం కోసం ఎంత దూరాలని వెళ్ళి, బ్రదర్ వాక్యం వాక్యం వాక్యం, నాకు ఆ మర్మం కావాలి, ఈ మర్మం కావాలి, నాకు ఆ విషయం తెలుసుకోవాలని ఉంది, ఈ విషయం తెలుసుకోవాలని ఉంది, ఆరాటం ఉంది. ఈ కాలం ఎలాగైపోయింది తెలుసా? మీ పాష గారు ఎంత మర్మాలు బోధిస్తున్నా దాన్ని అర్థం చేసుకునే అంత మర్మాలు వస్తున్నాయి, కానీ దాన్ని నేర్చుకోవాలన్న తపన పోయింది. కానీ నిత్య జీవనంలో వచ్చిన నీకు మాత్రం ఆ తపన పోదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చావు, దేవుని జ్ఞానంలో నుంచి వచ్చావు. ఇప్పుడు నీకేం కావాలి? భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞానం కావాలి, నీకు ఆ ప్రత్యక్షత కావాలి. ఈ రోజు సంఘానికి అదే మిస్ అయింది. ఒకప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు, వాక్యం నేర్చుకోవాలని ఉత్సాహం. ఎందుకని? మీకంటే అన్నీ దొరుకుతున్నాయి, దొరకని స్థలాలు ఉన్నాయి. వాళ్ళు కరువు పట్టున్నారు, కానీ దొరికే స్థలంలో కరువులా కనపట్ల వాళ్ళకి. దాని మీద ఆసక్తి కోల్పోతున్న కాలంలో ఉంది. నిజం, సంఘాల్లో మొట్టమొదటి ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉండట్లా వాక్యం మీద.